ఎస్ డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ విఘ్నేశ్వన్. ఈ రోజు మీరు చూసినట్లయితే ఒక కొత్త వీడియో ద్వారా మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సనేజ్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఉంది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. 28 జూలై రోజున 2025 28 జూలైకి ఈ యొక్క ఆఫీస్ అనేది ఓపెనింగ్ జరిగింది. అంటే నిన్ననే ఓపెనింగ్ జరిగింది అనమాట. ఈ రోజు నేను మీకోసం వీడియోతో ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, సనేజ్ బ్రాంచ్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుంది మిమ్మల్ని చూపించడానికే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గత 2 years నుండి సనేజ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు స్మాల్ స్టోర్స్ అయితే మనకి అవైలబుల్గా వచ్చింది, కానీ ఆఫ్టర్ 2 years మనకి హైదరాబాద్లో ఫస్ట్ టైం సౌత్ బ్రాంచ్ ఆఫీస్ అనేది మనకి రావడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మొత్తం ఆఫీస్ ఏరియానే. రండి, మిగతా వీడియోస్లో కూడా మనం పూర్తి ఆఫీస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. ఎస్, సో ఇందాక మీరు చూసినట్టు వీడియోలో నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించాను, కానీ ఇది మనకి ఫ్రంట్ సైడ్ అనమాట. ఏదైతే ఇక్కడ గేట్ మీకు కనబడుతుందో ఇది మనకి మెయిన్ ఆఫీస్, మెయిన్ డోర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ జరగాల్సి ఉంటుంది. అండ్ ఇది మనం చూసినట్లయితే దీన్ని రిసెప్షన్ టేబుల్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాము. ఎనీ డాక్యుమెంటేషన్ వర్క్ కావచ్చు, ఆన్లైన్ వర్క్ కావచ్చు, అన్ని కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇది మనకి ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ ద్వారా ఇది మెయిన్ గేట్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ప్రోడక్ట్ డిస్ప్లే అండి. నా బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ప్రోడక్ట్ డిస్ప్లే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఆల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత మన ఈ లెవెల్లో చూసినట్లయితే ఆల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ టైప్ ప్రోడక్ట్ అని అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఫుడ్ ఐటమ్ అనమాట. ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా టైప్ ఆల్ ఫుడ్ ఐటమ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే హోమ్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్ కనపడుతున్నాయి. ఇక్కడ మనకి బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్ అన్ని కనపడుతున్నాయి. దాన్ని మీరు కింద చూశారనుకోండి, ఇక్కడ మనకి ఆల్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్ కనపడుతున్నాయి. సో ఇక్కడ అన్ని ఈవెన్ కూడా ప్రోడక్ట్ డిస్ప్లే ఏరియా, రైట్. సో ఎంట్రీ అయిన వెంటనే రైట్ సైడ్ లో మనకి ఏముందండి, ప్రోడక్ట్ డిస్ప్లే ఏరియా ఉంది. నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏముందండి, ఇది డాక్టర్ కెబిన్ అండి. ఎంట్రీ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి ఏముంది, రైట్ సైడ్ చూసినట్లయితే ప్రోడక్ట్ డిస్ప్లే ఉంది. అండ్ ఎంట్రీ అయిపోయిన వెంటనే ఈ ఏరియా ఏదైతే మీకు కనపడుతున్నాయో ఇది మనకి వెయిటింగ్ హాల్, వెయిటింగ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డాక్టర్ కెవిన్ అని మీకు రాస్తుంది. సో లీడర్స్, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కంపెనీస్ మనకి ఉంటుంది. ఎన్నో కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా మన సనేజ్ కంపెనీలో మొదటిసారి ఫస్ట్ టైం తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ డాక్టర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్లో మీరు చూసినట్లయితే మార్నింగ్ 11 నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 or 7 వరకు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. డాక్టర్ మీన్స్ ఆయుర్వేదిక్ సర్టిఫైడ్ డాక్టర్ అండి. అండ్ ఆల్సో న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, సో ఆయుర్వేద ప్లస్ న్యూట్రిషనల్ రెండు కూడా కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తి డాక్టర్గా ఇక్కడ అపాయింటెడ్ ఉంటారు. ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. వాళ్ళకు ఏదైతే డిజీజ్ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వాళ్ళు తీసుకొని వచ్చినట్లయితే ఆ రిపోర్ట్ని చూసి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది మనకి డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మొదటిసారి తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ అవర్ డాక్టర్ కెబిన్ అనమాట, రైట్. ఎలా ఉంటుందో ఒకసారి రూపం చూపిస్తాను చూడండి. ఎస్, సో మీరు చూస్తున్నట్టు ఈ రూమ్ ఏదైతే మీకు కనబడుతుంది, ఈ రూమ్ వచ్చేసి మనకి డాక్టర్స్ కెబిన్ అండి. సో పేషెంట్ అనేది ఇక్కడికి డైరెక్ట్గా వస్తారు, వాళ్ళ రిపోర్ట్ అనేది చూపిస్తారు. అండ్ దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ అనేది, మెడిసిన్స్ అనేది డాక్టర్ ఇక్కడ సజెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది, రైట్. నెక్స్ట్, ఓకే, సో ఇది రైట్ సైడ్లో ఏదైతే మీకు కనపడుతుందో ఇది మనకి వెయిటింగ్ ఏరియా అండి, వెయిటింగ్ హాల్ అంటాం. ఎవరైనా సరే కస్టమర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో కూర్చొని వెయిట్ చేస్తారు. డాక్టర్ కోసం ఎవరైతే వస్తున్నారో, హెల్త్ ఇష్యూ తోటి, హెల్త్ ఇబ్బంది తోటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఒక్కొక్క వ్యక్తి అలా వెళ్తూ ఉంటారు, రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ కార్నర్లో మీకు ఏదైతే కనపడుతుందో దీన్ని మనం లీడర్స్ కేబిన్ అని పిలుస్తున్నాం, లీడర్ రూమ్ అని పిలుస్తున్నాం. రండి ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాం, రైట్ అండి. సో ఈ ఏరియా మనం చూసినట్లయితే ఇది మనకి లీడర్ కేబిన్ అండి. లీడర్ కేబిన్ అంటే ఈ ఏరియాలో, ఈ రూమ్లో ఎవరు కూర్చోవచ్చు అంటే ఎవరైతే 10 lakh ప్లస్ ఇన్కమ్ సంపాదించి ఉంటారో, అక్యుములేటెడ్లో టోటల్ 10 lakhs ప్లస్ సంపాదించేటువంటి లీడర్ ఈ రూమ్లో వెళ్ళి పర్సనల్గా మీటింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఒకసారి రూమ్ లోపల ఎలా ఉంటుంది, లీడర్స్ కేబిన్ ఏ విధంగా ఉంటుంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు కనపడుతుంటే ఇది మనకి లీడర్ కేబిన్ అండి. ఈ కేబిన్లో కూర్చొని ప్రతి ఒక్క లీడర్స్ తమ టీమ్ మెంబర్స్ని తీసుకొచ్చి, తన లీడర్స్ని తీసుకొచ్చి వారితో సపరేట్గా మీటింగ్ చేయడానికి ఒక మంచి ఆఫీస్ అండి ఇది. ఇక్కడ మీరు పర్సనల్గా మీ టీంతో వచ్చి కూర్చొని మీరు ఇక్కడ మీటింగ్స్ అనేది చేసుకోవచ్చు పర్సనల్గా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, రైట్. సో దిస్ ఈస్ లీడర్ కేబిన్. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే మన బిల్లింగ్ సెంటర్స్, బిల్లింగ్ ఎలా జరుగుతుందో అలా చూద్దాం.
ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బిల్లింగ్ సెంటర్స్ దగ్గర ఉన్నాం. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మన బ్యాక్ సైడ్ లో మొత్తం మీకు ప్రోడక్ట్ అంతా కూడా కనపడుతున్నాయి. ఎవ్రీ కేటగిరీ ఎవ్రీ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ పక్కన మేడం కూర్చొని ఉన్నారు. సో బిల్లింగ్ సెంటర్ లో ఆ మేడం ఉంటారు అనమాట బిల్లింగ్ చేయడానికి. మీరు ఇక్కడ నుంచి గమనిస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఈ యొక్క స్టోర్ లో ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క వస్తువు మీకు సఫిషియెంట్ గా అవైలబుల్ గా ఉంది. సో దిస్ ఈస్ అవర్ బిల్లింగ్ కౌంటర్. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, అక్కడ కూడా చూసుకోండి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది మనకి టోటల్ బిల్లింగ్ కౌంటర్స్ అండి. ఆల్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ అండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క వస్తువు మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ లేదు అని ఉండదండి. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. రైట్ అండి. సో ఈ హాల్ ఒకవేళ మీరు చూసినట్లయితే ప్రస్తుతం నేను ఎక్కడైతే ఉన్నానో ఇది చాలా పెద్ద మీటింగ్ హాల్ అండి. ఆల్మోస్ట్ ఒక 100 to 150 పీపుల్ హ్యాపీగా ఇక్కడ కూర్చొని మీటింగ్స్ అనేది చేసుకోవచ్చు, ట్రైనింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫీస్తో పాటు డాక్టర్ కేబిన్ ఉంది, లీడర్ కేబిన్ ఉంది, స్టాక్ రూమ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఇక్కడ నుంచి మనకి స్టాక్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకవేళ మీరు గమనిస్తే ఇక్కడ మనకి మీటింగ్ హాల్, ట్రైనింగ్ హాల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆఫీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారు. అండ్ ఈ యొక్క ఆఫీస్ అనేది ఎప్పటి నుంచి మనం వెయిటింగ్లో ఉన్నాము. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా వచ్చి చూడాలి అని అనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ కూడా కనపడుతుంటాయి. మేబీ ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు ఆఫీస్కి లొకేషన్ అనేది తీసుకోవచ్చు. వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ లొకేషన్ని బట్టి మీరు కూడా వచ్చి ఈ స్టోర్ని ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. లైక్ స్టోర్ ఎలా ఉంది ఏంటి అంతా కూడా మీకు కనపడతాయి. సో నేను ఒకసారి రౌండ్గా మీకు చూపించేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఒకసారి పూర్తి ఆఫీస్ వీడియోని మళ్ళీ చూపిస్తాను, చూడండి. Wish you health, wealth, happiness. ప్రతిరోజు మొదలపై ఫ్రెష్నెస్. రేమోని రేమోని సో నెక్స్ట్ నూతన జీవితం. రేమోని ఈ రోజు నీది కావాలి విజయం, నువ్వే నీ జీవితానికి మార్గదర్శి. స్నేహితుల ముందుకు సాగేద్దాం, కష్టాలకే దారిగా గెలుపు చేద్దాం. ఉదయానికి స్వాగతం పలుకుదాం, సంసారానికే కొత్త వెలుగు చిందిద్దాం. మన కలలు నిజం కావాలంటే నవ ఉదయానికి స్వాగతం పలుకుదాం, సంసారానికే కొత్త వెలుగు చిందిద్దాం. మన కలలు నిజం కావాలంటే మార్నింగ్ సన్రైజ్ తో ముందుకెళ్ళాలి. మార్నింగ్ సన్రైజ్ వాటి రేపటి గర్వంగా మారుతుంది. ఓ నాలి కంప్లీట్నెస్.